పాసిబుల్. ఈ జియో పాలిటిక్స్ మారాయి కాబట్టి డిఫెన్స్కి కూడా కొంత ప్రియారిటీ పెంచాల్సిన అవసరం ఉంది అంటున్నారు. అంటే ఈ రెండింటిని ఎట్లా మ్యాచ్ చేసే ఛాన్స్ ఉందనేది మీ అంచనా? ఇప్పుడు గవర్నమెంట్కి ఏంటంటే ప్రయారిటీ ఏముంటుందంటే లా అండ్ ఆర్డర్, డిఫెన్స్, సోషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఎడ్యుకేషన్ కావచ్చు, హెల్త్ కేర్ కావచ్చు, ఓకే, సేఫ్టీ కావచ్చు, ఇవన్నీ గవర్నమెంట్ ప్రయారిటీస్ అనమాట. అడ్మినిస్ట్రేషన్, ఇవన్నిటికి ప్రయారిటీ ఇచ్చినప్పుడు డిఫెన్స్ కూడా ఇంపార్టెంట్ ప్రయారిటీ ఇస్తుంది గవర్నమెంట్. కాబట్టి గత 5 సంవత్సరాలు బట్టి మీరు చూడండి, కేంద్ర ప్రభుత్వం 5-6 సంవత్సరాలు బట్టి కూడా డిఫెన్స్ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయడం జరిగింది. అది ఎయిర్ ఫోర్స్ కావచ్చు, నేవీ కావచ్చు, తర్వాత ఆర్మీ కావచ్చు, వీళ్ళందరూ కూడా ఇన్వెస్ట్మెంట్ చేయడం జరిగింది. కొత్త కొత్త ప్రోడక్ట్స్ తీసుకోవడం, కొత్త కొత్త ఎయిర్ ఫైటర్స్ తీసుకోవడం, ఇలాంటివన్నిటి కూడా చేయడం జరిగింది. అమ్యునిషన్ తయారు చేయడము, ఇండియాలో మ్యానుఫ్యాక్చర్ చేయడము, వేరే వాళ్ళు ఇంపోర్ట్ మీద ఆధారపడకుండా చేయడం, ఇవన్నీ కూడా కేంద్ర ప్రభుత్వం డిఫెన్స్ మీద ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ చేయడం జరిగింది. తర్వాత మన మార్కెట్ ఏంటంటే భారతదేశం మార్కెట్ 140 కోట్ల జనాభా, పెద్ద మార్కెట్ ఇది. కాబట్టి మన దేశంలో తయారైన వస్తువులు, మన దేశంలో ప్రజలు కోరుకునే వస్తువులు మన దేశంలో ఎందుకు తయారు కావు, రైట్, ఎందుకు యాక్సెప్ట్ చేయట్లేదు అంటే ప్రజలకు ఏమన్నా ఒక ఎక్స్పోర్ట్ క్వాలిటీ అయితే బాగుంటుంది, ఇంపోర్టెడ్ బెస్ట్ క్వాలిటీ, మన ఇండియన్ ద బెస్ట్ క్వాలిటీ కాదు, దాని నుంచి డివైడ్ చేయాలని ఏమంటుందంటే కేంద్ర ప్రభుత్వం ఇండియాలో తయారు చేసే ప్రతి వస్తువు కూడా ఎక్స్పోర్ట్ క్వాలిటీ కాదు, ఇండియాలో అమ్మే వస్తువు కూడా ఎక్స్పోర్ట్ క్వాలిటీ ఉండాలి అని క్వాలిటీ స్టాండర్డ్స్ ప్రిస్క్రైబ్ చేయడం జరిగింది. కాబట్టి మనం దాని నుంచి బయటపడాలి, మనం సైకాలజికల్గా మనం దాని నుంచి బయటపడాలి. మనం ఏంటంటే ఎస్, ఎవ్రీథింగ్ ఈజ్ మ్యానుఫ్యాక్చర్డ్ ఇన్ ఇండియా ఈజ్ ఆల్సో బెటర్ క్వాలిటీ, ఇది తక్కువ క్వాలిటీ కాదు అనేది ఉండాలి ఒకటి. ఇంకోటి, మనం ఇప్పుడు చూద్దాం, 40 సంవత్సరాల క్రితము మారుతి కంపెనీ ఇండియాకి వచ్చినప్పుడు అప్పుడు ఇండియాలో మ్యానుఫ్యాక్చర్ స్టార్ట్ అయింది సుజుకి ద్వారా. 40 సంవత్సరాలు ఇప్పుడు ఇండియా మారుతి కంపెనీ ఎక్స్పోర్టింగ్ కార్స్ జపాన్. ఓకే, గ్రేట్. అంటే ఇది ఎందుకు మార్పు ఎలా వచ్చింది? అప్పటి నుంచి ఇప్పుడు జరిగిన మార్పు ప్రయత్నం వల్ల, దాని ఫలితాలు రావడం వల్ల. కాబట్టి ఇండియన్ ప్రొడక్ట్స్ ఆర్ నాట్ ఇన్ఫీరియర్ క్వాలిటీ, రైట్, గ్లోబల్ వీఆర్ గెటింగ్ గ్లోబల్ కన్జ్యూమర్స్ అనేది మనం ఇచ్చేది. ఇక్కడ మ్యానుఫ్యాక్చరర్స్ కూడా, ప్రొడ్యూసర్స్ కూడా ఏం చేయాలంటే ఎస్ విల్ గివ్ గ్లోబల్ స్టాండర్డ్స్, క్వాలిటీ, గ్లోబల్ కాంపిటీషన్ విత్ ప్రైస్ అండ్ డెలివరీ, ఇవన్నీ కూడా ఇవ్వగలిగినప్పుడు యూ కెన్ అట్రాక్ట్ నాట్ ఓన్లీ ఇండియన్ డొమెస్టిక్ కన్జ్యూమర్, ఆల్సో గ్లోబల్ కన్జ్యూమర్స్. అందుకే ఎక్స్పోర్ట్ మీరు చూడండి, ఎలక్ట్రానిక్ ఎక్స్పోర్ట్ పెరిగాయి, మ్యానుఫ్యాక్చరింగ్ ఎక్స్పోర్ట్ పెరిగాయి, ఎంఎస్ఎంఈ ఎక్స్పోర్ట్ పెరిగాయి, అగ్రికల్చర్ ఎక్స్పోర్ట్ కూడా పెరిగాయి. అగ్రికల్చర్ కూడా వీ నెవర్ ఎక్స్పెక్ట్ దట్ అగ్రికల్చర్ ఎక్స్పోర్ట్ చేయగలుగుతాం. డిఫెన్స్ ఎక్స్పోర్ట్ కూడా పెరిగాయి. ఇవన్నీ కంటిన్యూ ప్రయత్నం చేయడం వల్ల జరిగింది. అసలు యాక్చువల్గా ట్రంప్ కోపానికి అదే కారణం అంటున్నారు కదా, మన డిఫెన్స్ ఎక్స్పోర్ట్స్ పెరగడం అనేది, వాటి దగ్గర మనం ఎక్కువ కొనట్లేదు అనేది కదా ప్రధానంగా. ఇంపోర్ట్ సబ్స్టిట్యూషన్, రైట్. ఇంకోటి ఏంటంటే గత 10 సంవత్సరాల బట్టి కూడా కేంద్ర ప్రభుత్వం స్వదేశీ ఇంపార్టెన్స్, మేక్ ఇన్ ఇండియా కాబట్టి మేక్ ఇన్ ఇండియా, మేడ్ ఇన్ ఇండియా ఫర్ వరల్డ్. కాబట్టి మీరు స్వదేశీ ఎక్కువగా ఉన్నప్పుడు స్వదేశీ ఎందుకు వాడాలి అనేది ఈ విషయం చెప్తాను. ఇండియాలో తయారైన వస్తువు కొంటే, ఇండియాలో ఉత్పత్తి అయితే కర్మాగారాలు ఇండియాలో ఉంటాయి, ఉపాధి అవకాశం పెరుగుతుంది, ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయి ఒకటి. సెకండ్ ఏంటంటే ఆ మెటీరియల్ సప్లై చేసే వాళ్ళు ఉంటారు, వాళ్ళకు డిమాండ్ పెరుగుతుంది, వాళ్ళ ధర పెరుగుతుంది, మంచి ప్రైస్ వస్తుంది. ఇది ఇద్దరికి బెనిఫిట్ అనమాట. అదే మరి గవర్నమెంట్కి ఏం బెనిఫిట్ అంటే ప్రాఫిట్ పెరిగినప్పుడు గవర్నమెంట్ ట్యాక్స్ వస్తుంది, జిఎస్టీ వస్తుంది, ప్రభుత్వానికి బెనిఫిట్. కాబట్టి మనం ఇండియాలో తయారైన వస్తువులు తీసుకుంటే మనకు సెల్ఫ్ రెస్పెక్ట్ ఉంటుంది, ప్లస్ నేషన్ విల్ గెట్ బెనిఫిట్. అది ఇంపార్టెంట్.